హలో అండి, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. మనం లాస్ట్ క్లాస్లో చాప్టర్ 11 సెట్స్ అనేది థియరీ పార్ట్ మొత్తం చూసాము. నెక్స్ట్ ఈ క్లాస్లో మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాము. దానికంటే ముందు ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ రిమైండ్ చేసుకుందాము. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి సెట్ అంటే ఏంటో చూద్దాము. ఈ సెట్ ఈజ్ ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. మనకు సెట్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అన్నమాట. ఇందులో ద ఆబ్జెక్ట్స్ ఇన్ ఏ సెట్ ఏమంటాం, మనం ఆబ్జెక్ట్స్ని మనం ఎలిమెంట్స్ ఆర్ మెంబర్స్ అని పిలుస్తాము. నెక్స్ట్ ఇక్కడ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ ఏ ఈజ్ కాల్డ్. మనకి ఒక సెట్లో ఉండే ఎలిమెంట్స్ని ఏమంటామంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని కార్డినల్ నెంబర్ అని అంటాము. ఏ సెట్ విత్ నో ఎలిమెంట్స్ ఇన్ ఇట్ ఈజ్ కాల్డ్ అండ్ ఏదైనా సెట్లో మనకి ఎలిమెంట్స్ లేవనుకోండి, అలాంటి వాటిని మనం ఎంటీ సెట్స్ ఆర్ వైడ్ సెట్స్ ఆర్ నల్ సెట్స్ అని అంటాము. ఇక్కడ టూ సెట్స్ ఏ అండ్ బి ఆర్ సెట్ టు బి డిస్జాయింట్ అని ఎప్పుడు అంటామంటే ఇఫ్ దే హ్యావ్ నో ఎలిమెంట్స్ ఇన్ కామన్ ఎలిమెంట్స్ లేనట్లయితే అలాంటి సెట్స్ని మనం డిస్జాయింట్ సెట్స్ అని అంటాము. ఇక్కడ మనం వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ చూద్దాము. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏమంటున్నారంటే సెలెక్ట్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ అని అంటున్నాడు. మనం ఇక్కడ ఆప్షన్స్లో సెలెక్ట్ చేసుకోవాలి ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ సింగిల్టన్ సెట్ అని ఇచ్చాడు. సింగిల్టన్ సెట్ అంటే ఏంటి, మనకి టైప్స్ ఆఫ్ సెట్లో చూసాం మనము. సింగిల్టన్ సెట్ అంటే ఇందులో సింగిల్ ఎలిమెంట్ ఉండాలి ఆ సెట్లో, అలాంటి వాటిని మనం సింగిల్టన్ సెట్స్ అని అంటాము. ఇక్కడ ద సెట్ ఆఫ్ ఆల్ ద మంత్స్ ఇన్ ఏ ఇయర్ హ్యావింగ్ ఎగ్జాక్ట్లీ 30 days అన్నాడు. చూడండి ఇక్కడ ఆప్షన్ ఏ, మనకి అన్ని మంత్స్కి సేమ్ 30 days ఉంటాయా, మంత్లో ఉండవు కదా. సో 30 days ఉంటాయి, కొన్ని మంత్స్కి 31 days ఉంటాయి. ఓన్లీ సింగిల్ అనేది ఉండదు కాబట్టి మనము ఈ సెట్ అనేది సింగిల్టన్ కాదు. నెక్స్ట్ ఇక్కడ ద సెట్ ఆఫ్ ఆల్ ద డేస్ ఇన్ ఏ వీక్ అన్నాడు. మనకి వీక్లో ఎన్ని డేస్ ఉంటాయి, ఒక వీక్కి 7 ఉంటాయి ఇక్కడ, కానీ సింగిల్ అన్నాడు కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇక్కడ ద సెట్ ఆఫ్ ఆల్ ద న్యాచురల్ శాటిలైట్స్ ఆఫ్ ద ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్ అన్నాడు. మనకు సోలార్ సిస్టంలో శాటిలైట్స్ ఉంటాయి. న్యాచురల్ శాటిలైట్ ఏమేమి ఉంటాయి మనకి సోలార్ సిస్టంలో, ఓన్లీ మూన్ ఒక్కటే మనకి న్యాచురల్ శాటిలైట్. సో ఇక్కడ ఓన్లీ 1 ఉంది కాబట్టి మనము దీన్ని సింగిల్టన్ సెట్గా చెప్పొచ్చు. సో మనకు ఆన్సర్ ఇది అవుతుంది. ఒకసారి డి చూద్దాము. ద సెట్ ఆఫ్ ఆల్ ద ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ ఆఫ్ 2 parallel lines ఇన్ ఏ ప్లేన్ అన్నాడు. మనకి 2 parallel lines తీసుకున్నాం అనుకోండి, అసలు దీంట్లో మనకి ఇంటర్సెక్టింగ్ అవుతాయో మనకి ఎక్కడ అవ్వదు. సో దీనికి అసలు మనకి సెట్ అనేది రాదు. ఇది ఏమవుతుంది, మనకి నల్ సెట్ అవుతుంది. సో మనకి ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూద్దాము. ఈ క్వశ్చన్లో ఏమంటున్నాడు, లెట్ ఏ బి ద సెట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్స్ ఇన్ ఏ ప్లేన్ హ్యావింగ్ ద సమ్ ఆఫ్ 3 ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 180. దెన్ ఏఆర్ అండ్ డాష్ సెట్ అని ఇచ్చాడు. అన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయంట, ఆ ట్రయాంగిల్స్ని సెట్గా తీసుకోమంటున్నాడు. కానీ వాటికి కండిషన్ ఏమి ఇచ్చాడు, సమ్ ఆఫ్ 3 ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 180 అంటున్నాడు. మనం ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, వాటి ఇంటీరియర్ యాంగిల్స్ సమ్ మనకి ఏమవుతుంది, ఈక్వల్ టు 180, నాట్ గ్రేటర్ దెన్. అసలు గ్రేటర్ దెన్ 180 అనే ట్రయాంగిల్సే ఉండవు. సో మనకి ఇక్కడ ఇది ఏమవుతుంది, నల్ సెట్ అవుతుంది. మనకు అసలు ఆ సెట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి నల్ సెట్ ఆర్ ఎంటీ సెట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇన్ఫైనైట్ సెట్ అన్నాడు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది ఇన్ఫైనైట్ సెట్ అనేది మనం చెప్పాలి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి ఏ. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అంటున్నాడు. ఎప్పుడు కండిషన్ ఏమి ఇచ్చాడు, ఎక్స్ లెస్ దెన్ 10. మనకి లెస్ దెన్ 10 నుండి ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. సో ఏమేమి ఉంటాయి మనకి, 2, 3, 5, 7 ఇవి వస్తాయి. ఇది మనకి ఫైనైట్ సెట్ అవుతుందా ఇన్ఫైనైట్ అవుతుందా, మనకి లిమిటెడ్గా ఉన్నాయి, ఇక్కడ మనం కౌంట్ చేయగలుగుతాము. సో ఇది ఫైనైట్ సెట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ ఈజ్ ఏ ఓవెల్ ఇన్ ద వర్డ్ మ్యాథమెటిక్స్. మనకి ఇందులో ఏమేమి ఉన్నాయి, ఓవెల్స్ ఏ, ఈ, 1, 2, 3, 4 ఉన్నాయి. ఏ, ఈ, నెక్స్ట్ మళ్ళీ ఏ, ఐ, ఈ సెట్ ఉంది మనకి. సో ఇది కూడా మనకి ఫైనైటే అన్నట్టు, అంటే మనం కౌంట్ చేయొచ్చు వీటిని ఎలిమెంట్స్ని. సో ఇది మనకి ఫైనైట్ సెట్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ సి చూద్దాము. ఇక్కడ ఏమంటున్నాడు, ఎక్స్ ఈజ్ న్యాచురల్ నెంబర్ 2015 to 16 మధ్యలో ఉండాలి. న్యాచురల్ నెంబర్ అనేది అంటే వీటి మధ్యలో ఉన్న నెంబర్ని మనము
సెట్గా తీసుకోవాలి. అసలు వీటి మధ్యలో మనకి నెంబర్ ఉంటుందా, న్యాచురల్ నెంబర్స్ ఉండదు, ఎందుకంటే ఇది మనకి 5 అవుతుంది. అసలు 2015-16 మధ్యలో ఉండే నెంబర్ ఏంటి, మనకి న్యాచురల్ నెంబర్ ఏమి ఉండదు, కాబట్టి ఇక్కడ ఇది ఎగ్జిస్ట్ అవ్వదు మనకి. నెక్స్ట్ ఆప్షన్ డి చూద్దాము. ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్ అంటే మనకి అన్ని ఇంటీజర్స్ అన్నమాట. అంటే ఇందులో 0 ఉంటుంది, పాజిటివ్ అండ్ నెగిటివ్ ఉంటాయి. ఇక్కడ ఏమంటున్నాడు, ఎక్స్ ఈజ్ ఏ నాన్ నెగిటివ్ ఇంటీజర్. నాన్ నెగిటివ్ అంటే ఏంటి, పాజిటివ్ నెంబర్స్ 0 అండ్ పాజిటివ్. అంటే ఇవన్నీ మనం కౌంట్ చేయొచ్చు, అసలు ఇందులో చేయలేం కదా అంటే 0, 1, 2 సో అండ్ సో అట్లా ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. మనం ఇన్ఫినిటీగా ఉంటాయి కాబట్టి ఇది ఇన్ఫైనైట్ సెట్ అవుతుంది. సో దీనికి మనకు ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 4th క్వశ్చన్ చూద్దాము. ఇందులో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎంప్టీ సెట్ అని అన్నాడు. ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏది ఎంప్టీ సెట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అంటే న్యాచురల్ నెంబర్స్. ఎక్స్ ఈజ్ డివిజబుల్ బై 2. మనకి న్యాచురల్ నెంబర్స్లో డివిజబుల్ బై 2 అంటే ఏమొస్తాయి ఇక్కడ అంటే అన్ని ఈవెన్ నెంబర్స్ అన్నమాట. 2, 4, 6, 8 అండ్ సో ఇవన్నీ మనకి డివిజబుల్గా వస్తున్నాయి. సో ఇది మనకి ఎంప్టీ సెట్ అవుతుందా, కాదు కదా. సో ఇది ఈ ఆప్షన్ కాదు. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్. ఎక్స్ ఈజ్ ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 2016 అన్నాడు. మనకి అడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటంటే మనము ఇప్పుడు ఇక్కడ అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 2016 అన్నాడు. అంటే 2016కి మనము ఏది యాడ్ చేస్తే దాని సమ్ము 0 అవుతుందో దాన్ని మనం అడిటివ్ ఇన్వర్స్. సపోజ్ ఇక్కడ నేను 2 తీసుకున్నాను అనుకోండి, 2కి మనము -2 యాడ్ చేస్తే ఏమవుతుంది, -2 + 2 = 0. అంటే ఈ సమ్ అనేది 0 అవ్వాలి. ఏది యాడ్ చేస్తే సమ్ అనేది 0 అవుతుందో దాన్ని మనం అడిటివ్ ఇన్వర్స్ అని అంటామన్నమాట. సో ఇక్కడ 2016కి ఏంటి మనకు అడిటివ్ ఇన్వర్స్ -2016. బట్ ఇక్కడ మనకి న్యాచురల్ నెంబర్స్ అన్నాడు. న్యాచురల్ నెంబర్స్ అంటే ఓన్లీ పాజిటివ్ నెంబర్సే ఉంటాయి. సో ఈ సెట్లో మనకి ఈ నెంబర్ అనేది ఉండదు, కాబట్టి ఇది మనకి నల్ సెట్ అవుతుందన్నమాట. దీనికి ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది. ఒకసారి ఇవి కూడా చూద్దాం మనము. ఎక్స్ ఈజ్ ఏ బైనరీ డిజిట్ అని అన్నాడు. బైనరీ డిజిట్స్ అంటే ఏముంటాయి మనకు 0 and 1. బైనరీ డిజిట్స్ని ఈ 2 నెంబర్స్ తోటి రిప్రజెంట్ చేస్తాం మనం, either 0 or 1. సో ఇది కూడా మనకు సెట్లో either 0 or 1 సెట్లో ఉంటుంది, కాబట్టి ఇది మనకి ఎంప్టీ సెట్ కాదు. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ ఈజ్ either ప్రైమ్ ఆర్ కాంపోజిట్ అని అన్నాడు. ప్రైమ్ ఆర్ కాంపోజిట్ అని అన్నప్పుడు ఏంటి మనకి 1 తప్ప మిగతా మనం నెంబర్స్లో 1 తప్ప మిగతావన్నీ either ప్రైమ్ కానీ కాంపోజిట్ నెంబర్స్ కానీ అవుతాయి. సపోజ్ 2 తీసుకున్నాం అనుకోండి, 2 అనేది ప్రైమ్ నెంబర్, 3 అయితే ప్రైమ్ నెంబర్, 4 ఏమవుతుంది కాంపోజిట్ నెంబర్. ప్రైమ్ నెంబర్స్ కానివన్నీ మనం కాంపోజిట్ నెంబర్స్ అని అంటాం, కాబట్టి మనం ఏ నెంబర్ తీసుకున్నా అది either ప్రైమ్ ఆర్ కాంపోజిట్ అవుతుంది. సో ఇది కూడా నల్ సెట్ కాదు. సో ఆప్షన్ బి అనేది దీనికి ఆన్సర్ అవుతుందన్నమాట. ఇక్కడ 5th వన్ చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కలెక్షన్స్ ఈజ్ నాట్ ఏ సెట్ అని అన్నాడు. ఇక్కడ ఇచ్చిన వాటిలలో ఏది సెట్ కాదు అని అంటున్నాడు. మనకి సెట్ అంటే ఏంటి డెఫినేషన్, మనకి కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో ఇక్కడ మనకి ద కలర్స్ ఇన్ రెయిన్బో అని తీసుకున్నాం అనుకోండి, ఇందులో మనకి ఎన్ని కలర్స్ ఉంటాయి, విబ్జిఆర్ కదా మనకి రెయిన్బోలో కలర్స్, వీటిని అన్నిటిని కలిపి మనం ఒక సెట్ లాగా చెప్పొచ్చు కదా. సో ఇది మనకి సెట్ అవుతుంది. ఇది ఆన్సర్ కాదు, మనకి నాట్ ఏ సెట్ అన్నాడు. కాబట్టి ఆల్ గుడ్ బుక్స్ ఇన్ ఏ స్కూల్ లైబ్రరీ, మనకి స్కూల్ లైబ్రరీలో ఉండే కలెక్షన్స్లో ఏవి గుడ్ బుక్స్ ఏవి బ్యాడ్ బుక్స్ అనేవి మనము ఎగ్జాక్ట్గా వెల్ డిఫైన్డ్గా చెప్పలేము. సో ఇది సెట్ కాదన్నమాట. సో ఇది ఆన్సర్ అవుతుంది. ఒకసారి మిగతావి చూద్దాము. ద మెంబర్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అంటే మనం చెప్పొచ్చు మన ఫ్యామిలీలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారనేది. సో ఇది కూడా సెట్ అవుతుంది. సో ఇది ఆప్షన్ కాదు. నెక్స్ట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ యువర్ స్కూల్ అంటే మనం మన స్కూల్ ప్రిన్సిపల్స్ ఏమేమి ఉంటాయి అనేవి మనం కలెక్షన్ అనేది వెల్ డిఫైన్డ్గా ఉంటుంది చెప్పొచ్చు. సో ఇది కూడా మనకి సెట్ అవుతుంది. సో ఆప్షన్ బి అనేది ఒకటే ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మ్యాచ్ కాలం ఏ విత్ కాలం బి అని ఇచ్చాడు. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి, డాటా ఏబిసి అనే 3 సెట్స్ ఇచ్చాడనమాట. అయితే దాని నుంచి మనము ఇక్కడ కాలం ఏ కాలం బి ఇచ్చాడు. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అన్నాడు. మనకి నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి రాసామనుకోండి, దీనికి ఏబి రాస్తే ఏమవుతుంది మనకి ఏ ఇంటర్సెక్షన్ బి
ఇక్కడ 2 3 5 7 ఉంది బిలో. ఇందులో కూడా 2 3 కామన్గా ఉండేదే కదా మన ఇంటర్సెక్షన్ అంటే. సో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మనము దీనికి 2 3 5 7 అంటే టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ వచ్చాయి మనకి. నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది దీనికి 1 2 3 4 అవుతుందన్నమాట. సో ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది దీనికి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెంబర్ ఆఫ్ బి యూనియన్ సి అన్నాడు. బి యూనియన్ సి మనం బిసి కలిపి తీసుకున్నాం అనుకోండి. ఒకవేళ ఏమవుతుంది మనకు 2 3 5 4 ఇక్కడ ఉంది సిలో. సో అన్నీ కలిపి రాయాలి మనము. 5 6 7 8 10 1 2 3 4 5 6 7 8 వచ్చింది. 8 ఎలిమెంట్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ బి యూనియన్ సిలో. సో ఇక్కడ ఇది ఆప్షన్ ఈ అవుతుందన్నమాట. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఏ మైనస్ సి అన్నాడు. దానికి ఫస్ట్ మనం ఏ మైనస్ సి చేద్దాము. ఏ మైనస్ సి ఏమవుతుంది మనకి అంటే ఏలో ఉండాలి, సిలో ఉండొద్దు ఆ ఎలిమెంట్స్. ఇప్పుడు సిలో ఉన్నాయి తీసేస్తే సరిపోతుంది కదా. మనం దీనికి 2 4 6 8 10 ఈ ఎలిమెంట్స్ అనేవి ఏలో ఉండొద్దు కాబట్టి వీటిని మనము కొట్టేద్దాము, స్ట్రైక్ చేసేద్దాం. 2 4 6 8 ఇవి ఉన్నాయి. సో రిమైనింగ్ ఎన్ని మిగిలాయి మనకి 1 2 3 4 5. సో మనకి ఏ మైనస్ సి ఈక్వల్ టు 5 అవుతుంది. నెంబర్ ఆఫ్ ఏ మైనస్ సి ఈక్వల్ టు సో ఆప్షన్ బి. నెక్స్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ సి మైనస్ బి అన్నాడు. దీనికి ఫస్ట్ మనము ఏ యూనియన్ సి చేద్దాము. ఏ యూనియన్ సి చేస్తే ఏమవుతుంది మనకి 1 2 3 సి కదా 2 4 6 8 10 ఒకటి 3 4 5 6 7 8 9 10 ఏ మైనస్ సి. ఇందులో నుంచి మనం బి తీసేయాలి. బి ఏమేమి ఉన్నాయి 2 3 5 7 కదా, స్ట్రైక్ చేద్దాము. 2 3 5 7 రిమైనింగ్ ఎన్ని మిగిలాయి మనకి 1 2 3 4 5 6 ఎలిమెంట్స్ మిగిలాయి. నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ సి మైనస్ బి ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి 6 వచ్చింది. సో ఇది ఆప్షన్ సి అన్నమాట. ర్యాంక్స్ ఇచ్చాడు చూద్దాము. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్, మనకి ఏ అండ్ బి అని రెండు డిస్జాయింట్ సెట్స్ అయ్యాయి అనుకోండి. అప్పుడు నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఏమవుతుంది మనకి. ఇక్కడ డిస్జాయింట్ అంటే ఏంటి, రెండిట్లలో కామన్ ఎలిమెంట్స్ ఉండవు, రెండు సపరేట్ అని అర్థం. అప్పుడు ఏమని రాయొచ్చు దీన్ని నెంబర్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ బీనే కదా మనకి ఫార్ములాలో మైనస్ నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అని వస్తుంది. బట్ ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి అనేది 5 అవుతుంది కదా డిస్జాయింట్ సెట్స్ అంటే. సో నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది 0 అవుతుంది. సో ఓన్లీ నెంబర్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ బి అనేది నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇఫ్ ఏ ఎక్స్ ఈజ్ ద ప్రైమ్ నెంబర్ అని ఇచ్చాడు, ఎక్స్ ఈజ్ ఈవెన్ అన్నాడు. దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది మనకి ప్రైమ్ ఈవెన్ నెంబర్ రెండు. ఇది ఫస్ట్ సెట్ ఏమో ప్రైమ్ నెంబర్స్, నెక్స్ట్ సెకండ్ సెట్ ఏమో ఈవెన్ నెంబర్స్. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే రెండు అయి ఉండాలి కదా మనకి, రెండు అయి ఉన్నది ఉండాలి మనకి. ప్రైమ్ అండ్ ఈవెన్ నెంబర్ ఏంటి మనకి 2 ఒక్కటే ప్రైమ్ ఈవెన్ నెంబర్ అవుతుంది. సో ఇక్కడ 2 అనేది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. ఇఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 5 దెన్ ఏ అండ్ బి ఆర్ కాల్డ్. ఇక్కడ 5 అండ్ నల్ సెట్ అంట. అప్పుడు వాటిని ఏమంటాము ఈ రెండు ఏ అండ్ బి సెట్స్ని మనం డిస్జాయింట్ సెట్స్ అని చెప్తాము. దీనికి ఆన్సర్ వచ్చేసి డిస్జాయింట్. నెక్స్ట్ ఇక్కడ ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 నాన్ ఎంప్టీ సెట్స్ దెన్ ద మినిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇంటర్సెక్షన్ బి అన్నాడు. ఇక్కడ రెండు నాన్ ఎంప్టీ సెట్స్ అంటే అందులో కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, ఎంప్టీగా ఉండవు. అలాంటప్పుడు దెన్ ద మినిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇంటర్సెక్షన్ బి అన్నాడు. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి కామన్గా ఉండే ఎలిమెంట్స్ అన్నమాట రెండిట్లలో. సో రెండిట్లలో కామన్గా ఉండేవి మినిమం ఎన్ని ఉంటాయని అడుగుతున్నాడు. అంటే అసలు కామన్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు, మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము ఆ రెండిట్లలో ఒక ఎగ్జాక్ట్గా కామన్ ఎలిమెంట్స్ ఉంటాయని. సో కాబట్టి ఇది 0 అవుతుంది మనకి. ఇక్కడ నాన్ ఎంప్టీ సెట్స్ అంటున్నాడు అంటే వాటిలలో కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి బట్ మనకి ఇక్కడ క్లియర్గా తెలియదు కదా మినిమం ఎన్ని. ఇక్కడ 11th క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఏ ఆర్ ప్రజెంట్ ఇన్ సెట్ బి అన్నాడు, దెన్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఏమవుతుంది అన్నాడు. అంటే ఇక్కడ సెట్ ఏలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ సెట్ బిలో కూడా ఉన్నాయంట. అంటే ఇంకా దానికంటే ఎక్కువ ఉండొచ్చు, సెట్ బిలో ఇంకా యాడెడ్ ఉండొచ్చు, లేదా యాడ్ అవ్వచ్చు, లేదంటే అవ్వకపోవచ్చు, సేమ్ అవే ఉండొచ్చు. బట్ ఇక్కడ ఏ యూనియన్ బి అంటే ఏం తీసుకుంటాం మనం, రెండిట్లలో ఉండే ఎలిమెంట్స్ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి బి అవుతుంది. ఎందుకంటే సెట్ ఏలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ బిలో కూడా ఉన్నాయి అంటున్నాడు.
కాబట్టి ఇక్కడ సెట్ బి అనేది తీసుకున్నాం అనుకో, అందులో ఇంకేమైనా యాడ్ అయి ఉన్నాయా అవన్నీ మనకు తెలియదు కాబట్టి సెట్ బి అనేది తీసుకుంటే ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇఫ్ నెంబర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 2016, నెంబర్ ఆఫ్ బి ఈక్వల్ టు 2017 అన్నాడు. దెన్ ద మినిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ యూనియన్ బి అని అన్నాడు. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, మినిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి అని అంటున్నాడు. అంటే దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ మినిమం నెంబర్ ఎంత ఉండొచ్చు, మనము ఏ యూనియన్ బి అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్న ఎలిమెంట్స్ రెండు కలిపి తీసుకుంటాము. సో ఇక్కడ ఏ యూనియన్ బి అనేది ఇక్కడ మనకి హైయెస్ట్ ఎందులో ఉన్నాయి, మనకు ఇక్కడ ఏ యూనియన్ బిలో రెండు కలిపి తీసుకుంటాం కదా ఏ యూనియన్ బి అంటే. సో ఇక్కడ ఇందులో 2016 ఉన్నాయి, 2017 ఉన్నాయి. సో మనము మ్యాక్సిమం ఎంతవరకు, మినిమం ఎంతవరకు తీసుకోవచ్చు ఎలిమెంట్స్ అంటే ఇందులో ఉన్న ఇవన్నీ కామన్గా తీసుకుంటాం కాబట్టి నెంబర్ ఆఫ్ బి అనేది మనకి దీనికి ఏ యూనియన్ బికి ఆన్సర్ అవుతుంది అనమాట. కూడా చూద్దాము ఒకసారి. నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఏంటి మనకు ఫార్ములా, నెంబర్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ బి మైనస్ నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కదా. సో ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయి మనకి ఏ ఇంటర్సెక్షన్ బి, నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మనకి మ్యాక్సిమం ఎన్ని ఉంటాయో అవి తీసుకోవాలన్నట్టు. ఇక్కడ మ్యాక్సిమం ఎన్ని ఉండొచ్చు మనకు ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 2016 అనేవి కామన్గా ఉండొచ్చు మనకి మ్యాక్సిమం. సో ఇది 2016గా తీసుకుందాము. అప్పుడు ఏమవుతుంది మనకి 2016 ప్లస్ 2017 మైనస్ 2016, అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, 2017 అనేది మిగిలింది. సో ఇక్కడ 2017 వచ్చింది మనం ప్రాబ్లం ఇలా ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినా కూడా. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఏ ఈజ్ ద కలెక్షన్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ విచ్ ఆర్ లెస్ దాన్ 2 అండ్ బి ఈజ్ ద ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్, ఎక్స్ ఈజ్ నెయిదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ అన్నాడు. ఇక్కడ ఫస్ట్ ఏ అనేది ఏమవుతుందో చూద్దాం మనము. ఏ అనే సెట్ ఏంటి, ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ విచ్ ఆర్ లెస్ దాన్ 2 అన్నాడు అంటే 1 అవుతుంది. మనకు న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 1 to infinity కదా. సో ఇక్కడ లెస్ దాన్ 2 అన్నాడు కాబట్టి ఓన్లీ 1 అవుతుంది. నెక్స్ట్ బి అనే సెట్ తీసుకుందాం. ఇక్కడ నెయిదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ అన్నాడు అంటే ప్రైమ్ నెంబర్ అవ్వద్దు, కాంపోజిట్ అవ్వద్దు. అంటే మనకి ఏంటి ఓన్లీ 1 ఒక్కటే ఆప్షన్, మనకి ఓన్లీ 1 ఎలిమెంట్ అనేది 1 మాత్రమే ఉంటుంది. సో దీనికి కూడా 1 వచ్చింది. మనం ఇప్పుడు ఈ రెండు ఇంటర్సెక్షన్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఏ ఇంటర్సెక్షన్ బి రెండిట్లలో 1 కామన్గా ఉంది కాబట్టి 1 అనేది ఆన్సర్ అవుతుంది. చూద్దాము. ఇక్కడ మనకి ఏ ఏమని ఇచ్చాడంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్, ఎక్స్ ఈజ్ అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 2017, బి అనేదేమో ఎక్స్ ఈజ్ ఏ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 2017 అన్నాడు. ఇక్కడ అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 2017 అంటే ఏం తీసుకోవచ్చు మనం, నేను ఇంతకుముందుకు చెప్పాను మీకు అడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటో. దీనికి 2017కి ఏమవుతుంది అడిటివ్ ఇన్వర్స్ 2000 మైనస్ 2017 అవుతుంది. సో ఇక్కడ ఏ అనేది -2000, బట్ ఇక్కడ ఏమంటున్నాడు ఇది ఎన్ న్యాచురల్ నెంబర్స్ అని అంటున్నాడు అన్నీ. మనకి -2017 అనేది న్యాచురల్ నెంబర్ అవుతుందా, అవ్వదు. ఎందుకంటే న్యాచురల్ నెంబర్స్ అంటే అన్ని పాజిటివ్ నెంబర్సే కాబట్టి ఇది నెగిటివ్ ఉంది, సో ఇది అవ్వదు. సో దీనికి 5 అవుతుంది అన్నమాట, సెట్ నల్ సెట్ అవుతుంది. నెక్స్ట్ బీకి ఏమంటున్నాడు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 2017 అంటున్నాడు. దీని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంటంటే సపోజ్ నేను ఇక్కడ 2 అనే నెంబర్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ తీసుకోవాలంటే ఎలా తీసుకుంటామంటే 1/2 అవుతుంది 2కి. ఎందుకంటే ఈ రెండు మనము ఈ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అండ్ ఈ నెంబర్ రెండు ప్రోడక్ట్ చేసినప్పుడు 1 రావాలన్నమాట. అలాంటి ఆ నెంబర్ని మనం తీసుకోవాలి. సో మనకి ఏదైనా నెంబర్కి ప్రోడక్ట్ 1 కావాలంటే దానికి ఇన్వర్సే తీసుకుంటాం. సో 1/2 అనేది ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు దీనికి కూడా అంతే, 2017కి ఏమవుతుంది 1/2017. ఇక్కడ 1/2017 వచ్చింది ఓకే, బట్ ఇక్కడ ఇది న్యాచురల్ నెంబర్స్లో ఉంటుందా మనకి 1/2017 అనేది ఉండదు. కాబట్టి ఇది కూడా మనకి నల్ సెట్టే అవుతుంది బి కూడా. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి నల్ సెట్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్లో ఇఫ్ ఏ ఈక్వల్ టు ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ 2015 to 17 అన్నాడు. ఫస్ట్ ఏ రాద్దాము. ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ అంట, ఈ రెండింటి మధ్యలో ఉండే న్యాచురల్ నెంబర్స్ ఏమొస్తున్నాయి మనకి 2015, 17 మధ్యలో ఓన్లీ 2016 ఉంటుంది. సో మనకి ఏ అనేది ఇది అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 2017 అంటున్నాడు. అప్పుడు ఎక్స్ ఏమవుతుంది మనకి 2017 -1 అంటే 2016 అన్నమాట. సో మనకి ఇక్కడ బి అనేది 2016 అవుతుంది. సో ఇక్కడ ఏ మైనస్ బి చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి ఏ మైనస్ బి చేస్తే ఈ బీని తీసేయాలంటే మనకి రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్
ఏం ఉండవు. 2016 రెండిట్లలో కామన్గా ఉంది. సో అది తీసేస్తాము. సో ఆప్షన్ నల్ సెట్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. ఎంటీగా ఉంటుంది కదా మనం ఇవి తీసేసినప్పుడు 2016. సో ఎంటీ సెట్ ఈజ్ ద ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ 16th క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్లో మనకి మ్యాచ్ ద కాలం ఏ విత్ కాలం బి అన్నాడు. ఇక్కడ మనకి వెన్ డయాగ్రామ్ ఇచ్చాడు. ఈ డయాగ్రామ్ నుంచి మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ ఏమంటున్నాడు, నెంబర్ ఆఫ్ ఏ మైనస్ బి అంటున్నాడు. ఏ మైనస్ బి అంటే ఏంటంటే ఏ మైనస్ బి, ఏలో నుంచి బి ఎలిమెంట్స్ తీసేయాలన్నమాట. అంటే ఇక్కడ చూడండి మనకి ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఇది తీసుకోవాలి, ఓన్లీ ఇదే, బి ఉండొద్దు అందులో, ఓన్లీ ఏ తీసుకోవాలి. సో అప్పుడు ఏమవుతాయి మనకి 4, 14, 6, 21, 10 5 ఎలిమెంట్స్ వచ్చాయి. సో దీనికి ఆన్సర్ ఏంటి, సింపుల్ చూడండి, ఇందులో ఎన్ని ఉన్నాయో అదే ఆన్సర్. ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5. సో ఇక్కడ 5 అనేది ఆన్సర్ అవుతుంది దీనికి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి అంటే అన్నీ కలిపి అన్నీ కౌంట్ చేయాలి మనం ఇక్కడ ఇచ్చిన వాటిలో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. సో టోటల్ మనకి 14 ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి అనేది 14 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అన్నాడు. చూడండి ఇక్కడ ఓవర్లాపింగ్ అయ్యే రీజియన్ ఏంటి మనకి ఇదే కదా. ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి 1, 2, 3. సో 3 కాబట్టి దీని ఆన్సర్ 3 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ బి మైనస్ ఏ అన్నాడు. సో బి మైనస్ ఏ అంటే బి ఉండాలి, ఏ ఉండొద్దు, ఓన్లీ బిలో ఉన్న ఎలిమెంట్సే తీసుకోవాలన్నమాట. బి మైనస్ ఏ అంటే ఇవి ఎన్ని ఉన్నాయో కౌంట్ చేద్దాం. ఓన్లీ ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను చూడండి, దీంట్లో ఉన్నాయి మాత్రమే కౌంట్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6. సో ఇది 6 అనేది ఆన్సర్ అవుతుంది దీనికి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఎం ఈక్వల్ టు జనవరి, మార్చ్, మే, జూలై అన్నాడు, అండ్ ఎన్ ఈక్వల్ టు ఏప్రిల్, జూన్, సెప్టెంబర్, నవంబర్ అన్నాడు. దెన్ రైట్ ద కరెక్ట్ సింబల్స్. ఇదేంటంటే మనకి ఈ అనేది బిలాంగ్స్ టు, ఇదేమో నాట్ బిలాంగ్స్ టు, డస్ నాట్ బిలాంగ్స్ టు అంటే ఈ సింబల్, ఇదేమో బిలాంగ్స్ టు అన్నమాట. బిలాంగ్స్ టు సింబల్ ఇది, ఇదేమో డస్ నాట్ బిలాంగ్స్ టు. సో మనకి ఇచ్చిన ఈ ఎక్స్ప్రెషన్స్లో ఏది ఏ సింబల్ అనేది సెట్ అవుతుందో అది రాయాలన్నమాట మనం. ఇక్కడ ఫిబ్రవరి అనేది మనకి ఎం సెట్లో ఉందా మనకి, చూడండి లేదంటే ఏంటి అర్థము, డస్ నాట్ బిలాంగ్స్ టు అని అర్థం. సో ఇది మనం ఈ స్ట్రైక్ ఈ సింబల్ అనేది ఇక్కడ పెడతామన్నమాట. ఇక్కడ ఏమంటున్నాడు, ఫిబ్రవరి అనేది ఎన్ సెట్లో లేదు, ఎం సెట్లో లేదు, రెండిట్లలో లేదు. కాబట్టి రెండింటికి మనం ఈ డస్ నాట్ బిలాంగ్స్ టు. ఒకవేళ మనకి ఫిబ్రవరి అనేది ఉందనుకోండి, అప్పుడు ఈ సింబల్ పెట్టాలి, బిలాంగ్స్ టు అనే సింబల్ ఉండాలి. ఇక్కడితో మనకి వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ క్లాస్లో షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అండ్ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ చూద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్.